లో హైలైట్‌గా ఉన్నటువంటి అంశాలేమున్నాయి? కేసీఆర్ ఫ్యామిలీ గురించి, అద్దులు దాటుతున్న హైడ్రా గురించి డిస్కస్ చేసినాం. ఇంకా ప్రభాకర్ రావు, కేసీఆర్ ఈటెల గురించి డిస్కస్ చేసినాం. రైట్. ఇక అంతా మా ఇష్టం అనేది ఒకటి హైడ్రాది కనబడుతుంది. మొక్కుబడిగా సీజింగ్. ఇక జూబ్లీహిల్స్‌పై గురి అంటూ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు కసరత్తు. నియోజకవర్గాల్లో డివిజన్ల వారీగా మాగంటి సంస్మరణ సభలు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు. మాగంటి భార్య సునీతకు టికెట్. సుముఖంగా పార్టీ అధిష్టానం ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలంటూ మనకు జూబ్లీహిల్స్పై వార్తా కథనం కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, మాగంటి గోపీనాథ్కు సంబంధించి ఆయన ఆరోగ్య సమస్యల వల్ల మృతి చెందడం జరిగింది. సో ఈ నెల అనుకుంటా, ఈ నెల 8వ తారీఖు నాడు ఆయన మృతి చెందిన అనుకుంటా. సో ఇక రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మరి జూబ్లీహిల్స్ మీదనే పడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎవరిని బరిలోకి దించాలి, బీజేపీ నుంచి ఎవరిని బరిలోకి దించాలి, బీఆర్ఎస్ నుంచి ఎవరిని బరిలోకి దించాలన్నటువంటి వేళలో మరి సిట్టింగ్ సీట్ అది ఎవరికి? బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కాబట్టి బీఆర్ఎస్ ఆ టికెట్ను మరి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకి ఇవ్వాలని డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ కాలే, బట్ ఆల్మోస్ట్ మాగంటి సతీమణికే ఆ టికెట్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి అక్కడి నుంచి కూడా వేరే వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఆశిస్తున్నప్పటికీ మరి ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలనేది మరి ఆ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి చూడాలి ఈ జూబ్లీహిల్స్ వార్ ఎట్లుండబోతున్నది. బీజేపీ నుంచి కొంతమంది పేరు, ఇక కాంగ్రెస్ నుంచి ఇప్పటికే చాలామంది పోటీ పడుతున్నారు. ఫిరోజ్ ఖాను ఇప్పటికే అక్కడ ఇంతకుముందు పోటీ చేసినటువంటి అజారుద్దీన్ కావచ్చు, అదేవిధంగా కుసుమా కుమార్ అని చెప్పేసి, ఇక్కడ నవీన్ యాదవ్ అని చెప్పేసి, ఇక బొంతు రామోహన్ అని చెప్పేసి ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. చాలామంది ఆశాబాహులు లైన్లో ఉన్నారనేటువంటి ఒక డిస్కషన్ కూడా వస్తున్న వేళ మరి జూబ్లీహిల్స్ బరిలో బీఆర్ఎస్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏందనేది మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇక నమస్తే తెలంగాణ చూస్తే అందులో మనకు పెద్దగా ఏం లేవు. రైతన్నలు పడుతున్నటువంటి కష్టాల గురించి ఒక వార్త రాసిరు. వానలు పడక మరి ఎక్కడికక్కడ